గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలన రోజు రోజుకు గాడి తప్పుతుంది. ఇటు అధికారులు అటు ప్రజాప్రతినిధులు ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల కోడ్ అంటూ అధికారులు సమస్యలను గాలికి వదిలేశారు. వానాకాలం ముంచుకొచ్చిన మాన్సూన్ పనులు ఎక్కడికక్కడే పడ్డాయి. వర్షాలు దంచికొట్టే సమయం దగ్గర పడుతున్నా పనులు చేపట్టి త్వరగతిన ఎలా పూర్తి చేయాలన్న ఆలోచన ఏ ఒక్క ప్రజాప్రతినిధికి లేదు. జీహెచ్ఎంసీలో పాలన 3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కి అన్న చందంగా తయారైంది. గత జూన్, జూలై నుండి ఎన్నికల కోడ్ అంటూ బల్దియా చేయాల్సిన పనులను పక్కన పెట్టారు. స్టాండింగ్ కమిటీ ఉన్నా సమస్యలపై ఎలాంటి చర్చలు లేవు, సమావేశాలు అంతకంటే లేవు. అధికారులు పెట్టిన ఎజెండాపైనే చర్చించి మమ అనిపిస్తున్నారే తప్ప నగర వ్యాప్తంగా ఉన్న సమస్యలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలో స్టాండింగ్ కమిటీ సభ్యులు లేరు. అడిగే పరిస్థితి మేయర్కు లేదు. ఏదైనా సమస్య వస్తే వెంటనే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వాటిపై మేయర్ చర్చించిన దాఖలాలు పెద్దగా కనిపించలేవంటేనే అర్థమైపోతుంది పరిస్థితి ఎలా ఉందో. ఇక వర్షాకాలం మొదలైందంటే చాలు నగరవాసులను సమస్యలు పట్టిపీడిస్తాయి. ఓ మోస్తరు వర్షం పడితేనే చాలా ప్రాంతాల్లో నాలాలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లు నాలాలను తలపిస్తూ ఉంటే జంక్షన్లు కుంటలను తలపిస్తుంటాయి. వర్షాకాలానికి ముందే నాలాల్లో పూడిక తీయాలని నిర్ణయించినప్పటికీ చాలా ప్రాంతాల్లో పనులు పూర్తి కాలేదన్న ఆరోపణలున్నాయి. జీహెచ్ఎంసీలో వర్షం పడిందంటే చాలు మేయర్, కమిషనర్తో పాటు సిటిజన్స్ అందరూ ఫీల్డ్లో ఉండి వేగంగా నిర్ణయాలు తీసుకునేవారు. ప్రధాన కార్యాలయం కంట్రోల్ రూమ్ నుండి సమీక్షలు చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రధాన కార్యాలయంలో ఉండే అదనపు కమిషనర్లు, జోనల్ కమిషనర్లు కార్యాలయాల నుంచి బయటకు రావడం లేదనే ఆరోపణలున్నాయి. దీంతో క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన అధికారులు ఫోన్లలోనే సిబ్బందికి ఆదేశాలు జారీ చేసి చేతులు దులుపుకుంటున్నారు. ప్రధాన కార్యాలయానికి ఎన్ని ఫిర్యాదులు వచ్చినప్పటికీ ఉన్నతాధికారులు స్పందించడం లేదంటున్నారు. కనీసం ఏ ఒక్క ఫిర్యాదు పైనైనా ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించిన దాఖలాలు లేవు. అధికారుల దృష్టికి వచ్చిన సమస్యలపై కూడా స్పందించడం లేదని కార్పొరేటర్లే వాపోతున్నారంటే బల్దియా అధికారుల పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక పాలక మండలి సమావేశం, స్టాండింగ్ కమిటీ సమావేశాలైతే సరే. నాలా పనులు ఎక్కడైతే జరుగుతూ ఉన్నాయో అక్కడ ఆగిపోయినటువంటి పనులను వెంటనే ఫాస్ట్ గా చేయడం, సేఫ్టీ మెజర్స్ తీసుకోవడం, నాలాలో డీసిల్టింగ్ చేయడం, శానిటేషన్ లో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మీద దృష్టి పెట్టడం లాంటి ముఖ్యమైనటువంటి అంశాలపైన వెంటనే చర్యలు చేపట్టాలని పదే అధికారులకు మొత్తుకున్నప్పటికీ సర్కిల్ స్థాయి నుంచి కమిషనర్ గారి స్థాయి వరకు కూడా అనేక మంది వివిధ స్థాయి అధికారులకు పలు రిప్రజెంటేషన్లు ఇచ్చినప్పటికీ పదే మొత్తుకున్నప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఈ అధికారులు వ్యవహరించినారు. వర్షాకాలం వచ్చినప్పటికీ కూడా మరి నాలా డీసిల్టింగ్ పనులు జరగక కొంచెం వర్షం పడితే చాలు రోడ్డుపైకి వాటర్ పొంగి వచ్చేస్తా ఉన్నాయి. వెంటనే మీరు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఇక మున్సిపల్ శాఖ కూడా ముఖ్యమంత్రి వద్ద ఉండడంతో రెగ్యులర్గా సమావేశాలు, సమీక్షలు జరగడం లేదు. దీంతో తీసుకున్న నిర్ణయాలు అమలు చేసినా చేయకపోయినా పట్టించుకునేవారే కరువయ్యారు. ఉన్నవారు ట్రాన్స్ఫర్ అవుతారు, కొత్తవారు వస్తారంటూ రోజు కార్పొరేషన్లో వార్తలు చక్కర్లు కొట్టడం కూడా బల్దియా పాలన గాడిన పడకపోవడానికి ప్రధాన కారణం. ఏది ఏమైనప్పటికీ 1 కోటి మందికి సేవలందిస్తున్న కార్పొరేషన్లో పాలనను సరైన పద్ధతిలో నడపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.